ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ? పోలి పాడ్యమి ఇలా చేసుకున్నాం అనమాట. తులసి దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ ఇలాగా కల్లాపు జల్లుకొని ముగ్గేసుకొని పసుపు గణపతిని చేసుకొని పూజ చేసుకోవాలి. తర్వాత విష్ణుమూర్తికి తులసమ్మకి పూజ చేసుకోవాలి. అప్పుడు 31 ఒత్తు 365 ఒత్తులు నీటిలో వదులుకోవాలి. మాకేమో ఇక్కడ పంట కాలువ ఇది బాగా ఉండేది. ఈ సంవత్సరం వర్షాలు లేక పంట కాలువ వదలలేదు. లేకపోతే ఎప్పుడు మేము కాలువలను వదిలితే ఆ చివరి వరకు అలా వెళ్తుంటే చూసేవాళ్ళము. ఇప్పుడు కాలువ లేకపోవడం వల్ల మేము కూడా బేసిన్లో నీళ్ళు వేసుకొని వారం వారం వదులుతున్నాం. ఇప్పుడు పోలి పాడ్యమి కూడా అలాగే వదిలామన్నమాట. ఉసిరి చెట్టు దగ్గర నేను ఇలాగ పూజ చేశాను. వినాయకుడికి కార్తీక దామోదరుడికి ఇలాగ పూజ చేసుకొని అప్పుడు పోలి పాడ్యమికి బేసిన్లో ఒత్తులు వదులుకోవాలి. మనకి అష్టోత్తరాలు వస్తే చదువుకోవాలి. ఇగో ఇక్కడ బిల్వవృక్షం ఉంది. ఈ బిల్వవృక్షానికి శివనామాలతో పూజ చేసుకున్నాను. ఇదిగో ఇది పంట కాలం అనమాట. అంత తుప్పలు వచ్చేసినాయి బాగాను. ఆ పంట కాలం దగ్గర బేసిన్లు పెట్టి ఇలాగ వదులుకున్నాం అందరము. ఈ చుట్టూ బాగా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా బేసిన్లు పెట్టుకు వదులుకోవాల్సి వచ్చింది ఈ సంవత్సరము. లేదంటే కాలువలో చక్కగా వేసుకునే వాళ్ళం. ప్రతి సంవత్సరం చాలా సరదాగా నీళ్ళలోంచి అలా వెళ్తూ ఉంటుంటే చాలా చూడడానికి చాలా బాగుండేది. ఈ సంవత్సరం అలా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది బేసిన్లో పెట్టుకోవడం. ఎప్పుడు కాలువలో వదలడం అలవాటేమో. ఈ సంవత్సరం ఇలా వేసుకున్నాం. ఇదిగో ఇదే పెద్ద కాలువ, పై వరకు నీరు వచ్చేసేది. ఈ సంవత్సరం నీరు లేదు, అంతా తుప్పలు మొలిసిపోయినాయి బాగాను. మన కాలువ ఒడ్డున ఇలా బేసిన్లు పెట్టుకొని పోలి పాడ్యమికి ఇలా ఒత్తులు వేసుకున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి పసుపు కుంకుమ నీటిలో వేసి పువ్వులు వేసి పోలికి స్వర్గానికి దారి చూపించడానికి ఇలా దీపాలు పెడతారనమాట.